పొంగక బ్రహ్మమునందు చెరించి తానెవరో తెలుసుకుని ఆత్మదర్శనాభిలాషి అయినటువంటి స్వామి హనుమ ఇవాళ త్రికూటాచల పర్వత శిఖరము మీద కూర్చుని స్థూల సూక్ష్మ కారణ శరీరములకు వేరుగా తానుండి తన శరీరమును తాను వేరుగా చూడడం మొదలు పెడతారు. అలా చూడడంలో ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో బయట లంకా పట్టణాన్ని చూపించి మాట్లాడుతుంటారు. బయట లంక ఎలా ఉందో చెప్తుంటారు, ఇక్కడ లోపల ఎలా ఉందో చెప్తుంటారు. అందుకని సౌందర్యం బయట లంకా సౌందర్యం, ఆంతరమునందు తన సౌందర్యం. ఇంకోడి మొహాన్ని చూస్తూ 2 గంటలు కూర్చోండి అన్నారనుకోండి, ఏమండి ఏం తోచట్లేదు అంటున్నారు కదా, అదిగో మీ తమ్ముడు వచ్చాడు వాడిని చూస్తూ 2 గంటలు కూర్చోండి అన్నారనుకోండి. 10 నిమిషాలు కూర్చుంటారు, పావు గంట కూర్చుంటారు. ఏడు వాడిని చూసేది పుట్టినప్పటి నుంచి చూస్తున్నానంటారు. అదే ఎవ్వరూ లేరనుకోండి, ఇంట్లో అద్దం దొరికింది అనుకోండి, రెండేమిటి ఆవిడ్ని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకురావాలి, 5ంటికి వెళ్ళి అనుకుంటాడు పాపం, అద్దం దొరికిందా 6 అయిపోతుంది మర్చిపోతాడు, ఆవిడే వచ్చేస్తుంది రిక్షాలో ఇంటికి. ఇలా చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు, కన్ను చూసుకుంటాడు, కనురెప్ప చూసుకుంటాడు. ఎంత సంతోషమో తన్ని తాను చూసుకోవడం అంటే. ఫోటోలు చూసుకుంటాడు, ఫోటోల్లో చూసుకుంటాడు, వీడియోలో చూసుకుంటాడు. ఆ పాప తాజరొక్కు నేను వచ్చానంటాడు, నా లాల్చీ బాగుంది, నాకు లాల్చీయే బాగుంది ప్యాంటు కన్నా అంటాడు. ఇన్ని రకాలుగా చూసుకుంటాడు. సుందరకాండ ఎవరి కథ? ఇంకోడి కథ అయితే కోటేశ్వరరావు చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు? మీకు తెలియదండి హనుమసు 100 యోజనముల సముద్రాన్ని దాటుతారని. అయ్యో ఇది ఎంత సస్పెన్సో, ఎగిరేరట పడిపోతారో దాటుతారో అని తెలియక ఇందులో విన్నవారు ఒక్కళ్ళుంటే చెయ్యొద్దండి. ఎవరికి తెలియదు చెప్పండి, అందరికీ తెలుసు. మరి ఎందుకు విన్నారు? మన కథ కనుక. సుందరకాండ అక్కడ జరగదు, ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ అంత అందంగా అక్కడ కథ పెట్టి ఇక్కడ ఆత్మోద్ధరణం చేస్తుంటారు. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంటారు సుందరకాండను అడ్డుపెట్టి. అందుకని బాహ్యమునందు కథ అందం, ఆంతరమునందు మన్ని మనం సంస్కరించుకోవడం. శ్లోకములలో ఉన్నటువంటి బీజాక్షరముల సంపుటీకరణము చేత, శబ్దశక్తి చేత పాపరాశి ధ్వంసం అవడం, విఘ్నములు నశించడం, ఫలప్రాప్తి జరగడం, బాహ్యమునందు సుఖము లభించడం. ఇన్నింటిని ఒక కావ్యమునందు నిబంధించారు. ఇది మహర్షి యొక్క అనుగ్రహం. రేపటి రోజున ఆ మిగిలినటువంటి కథావృత్తాంతాన్ని ప్రారంభం చేస్తాను. అందుకని అందరూ దయాళువులై, అందున రేపు శుక్రవారం కనుక వేళపట్టునే వచ్చి నన్ను అనుగ్రహించవలసినదిగా ప్రార్థిస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.